మీడియాకు పని లేదు, పాట లేదు. ఏమీ లేకుండానే అంతా ఉన్నట్టుగా హంగామా చేస్తోంది. ఆ ఇద్దరి భేటీపై అనవసర రచ్చ చేస్తోంది. ఇద్దరు దేశాధినేతలు 36 సెకండ్లు మాట్లాడుకున్న వార్త పాకిస్తాన్ మీడియాలో హైలైట్ అవుతోంది. ఇక అంతకంటే గొప్ప విషయం ఇంకోటి, ఏమీ లేదు అన్నట్టుగా ఆ వార్తల్ని ఆ దేశ మీడియా వండివార్చింది. ఇంకేముందంటూ పుంఖానుపుంఖాలుగా వార్తలు గుమ్మరించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చర్చలపై భారీగా ఊహాగానాలు ప్రొజెక్ట్ చేసింది. ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడంతోనే చర్చపై రచ్చ. కలిసి కూర్చొని చర్చిస్తేనే అర్థవంతంగా చర్చలు జరగడం కష్టం. సంబంధాలు బాగున్నాయి కాబట్టి కంటి సూపుతోనే ఒప్పందాలా అనుకోవాలన్నట్టుగా సిచ్యువేషన్. కట్ చేస్తే ఇప్పుడు నెట్టింట్లో మరో వార్త వైరల్ అవుతోంది. ఇండియాపై ఇప్పటికే కస్సుబుస్సులాడుతున్నటువంటి అమెరికా తాజాగా అవకాశాన్ని అందిపుచ్చుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇండియాను ఉడికించేందుకు పాకిస్తాన్తో చర్చలు జరుపుతున్నట్టుగా కలరింగ్ ఇచ్చింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ డొనాల్డ్ ట్రంప్ను న్యూయార్క్లో కలిసినటువంటి ఘటన ప్రపంచ రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షించింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సెషన్ సందర్భంగా అరబ్ ఇస్లామిక్ నాయకుల సమావేశానికి ఖతర్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమర్ ఆల్ థానీ ట్రంప్ కలిసి ఆతిథ్యం ఇచ్చారు. ఈ శిఖరాగ్ర సమావేశం అనంతరం ట్రంప్ షరీఫ్తో అధికారికంగా సంభాషించినట్లుగా పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో ట్రంప్ షరీఫ్ ప్రతినిధి బృందంతో పలకరించి చిన్న సంభాషణ జరిపిన దృశ్యాలు కనిపించాయి. ఆ సమయంలో షరీఫ్తో పాటు ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి మొహమ్మద్ ఇషాక్ దార్, సీనియర్ అధికారులు కూడా ఉన్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ కూడా ఈ భేటీకి హాజరవుతారని ఊహాగానాలు వచ్చాయి. చివరికి ఆయన డుమ్మా కొట్టారు. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆపానంటూ ట్రంప్ వ్యాఖ్యానిస్తే అంత సీన్ లేదని ఇండియా చెప్తే, పాకిస్తాన్ మాత్రం అవును ట్రంప్ చెప్తేనే యుద్ధం ఆగిందంటూ చెప్పడమే కొసమెరుపు. అది కాకుండా ఆయనకు ఏకంగా నోబెల్ అవార్డు ఇవ్వాలంటూ ప్రకటన చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. మొత్తంగా 36 సెకండ్లు మాత్రమే మాట్లాడి పాకిస్తాన్ ప్రధాని పరువును బజార్కిడ్చారు ట్రంప్. అదే సమయంలో ఇండియాపై అక్కసును కూడా వెళ్లగక్కారు.